హలో ఆల్, వెల్కమ్ టు మినిమలిస్ట్ కీర్తు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 170 సబ్స్క్రైబర్స్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? ఇక్కడ నేనేమో దోశ పిండి చేస్తున్నాను. 1 వీక్కి సరిపడా వేసేసాను అనమాట. కొంచెం కొంచెం వేస్తే మళ్ళీ వాష్ చేయడానికి చాలా కష్టం కదా. చూసారా ఎంత బాగుందో. సో నెక్స్ట్ డే మార్నింగ్కి చూసారా ఎంత పొంగిపోయిందో. దీన్ని నేను కొంచెం తీసేసి మిగతా అంతా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నాకు అయితే అసలు దోశలు వేయడం సరిగ్గా రాదు. కార్తిక్కి బాగా వచ్చు. సో తన దగ్గర కారం దోశలు నేర్చుకొని నాకు టిఫిన్ చేసుకుంటున్నాను. ఆనియన్స్, రెడ్ చిల్లీ ఇంకా రోస్టెడ్ చన్నా ఉంటుంది కదా, ఆ 3 కలిపి ఎర్రకారం చేస్తాం. నాకు స్పైసీ ఫుడ్ చాలా ఇష్టం అని చెప్పా కదా. వన్స్ అసలు ఈ ఎర్రకారం దోశ తినడం అలవాటు అయిన తర్వాత నాకు అసలు నార్మల్ దోశ తినాలనే అనిపించట్లేదు. సో ఎంత 2 దోశ వేసుకున్నా సరే నేను కారం ప్రిపేర్ చేసుకొని మరీ చేసుకుంటున్నాను. మామూలుగా కార్తికే చేస్తాడు, సో తను లేడు, అందుకని నేనే చేసేసుకున్నాను. ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే నాకు క్వాంటిటీస్ తెలియక చాలా కారం వేసేసి మా నాన్నగారికి పెట్టాను. పాపం తినేశారు. సో ఇలా దోశలు వేసేసుకొని చైనా సిరీస్ పెట్టుకొని చూస్తున్నాను. తర్వాత ఏం చేస్తున్నానంటే నేను ఒక పెయింటింగ్ వేసి అది ఎన్నో డేస్ అయిపోయింది. డేస్ కాదు, మంత్స్ అయిపోయింది. నాకు చిన్నప్పటి నుంచి అసలు ఈ పెయింటింగ్ అవేం వచ్చేవి కాదనమాట. నా దగ్గర అసలు అవేం ఉండేవి కూడా కాదు. సో బీటెక్ వచ్చిన తర్వాత నేను స్టార్ట్ చేశాను డ్రాయింగ్ వేయడం, పెయింటింగ్ వేయడం అవన్నీ. నా బెస్ట్ ఫ్రెండ్స్ రమ్య ఇంకా పింకీ చాలా బాగా చేస్తారు. సో వాళ్ళతో టైం స్పెండ్ చేసినప్పుడు నేను అలా వేస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు కూడా నాకు యావరేజ్గానే వచ్చు. జస్ట్ నేను ఎక్కడన్నా చూసి నేను పెయింటింగ్ ట్రై చేస్తాను. కానీ నాకు అట్లీస్ట్ బేసిక్ పెయింటింగ్ వచ్చు అని తెలిసిన తర్వాత చాలా చాలా వస్తువులు కొనేసాను. మెటీరియల్స్ చాలా ఉన్నాయి, క్రాఫ్ట్వి, ఆర్ట్వి అవన్నీ. ఇప్పుడేమో అవన్నీ మొత్తము డీక్లటర్ చేద్దామని చూస్తున్నాను. అందుకే అంటిల్ అన్లెస్ నాకు అబ్సల్యూట్గా అవసరం అని అనిపించే వరకు నేను ఇంకేవి క్రాఫ్ట్వి కొనాలనుకోవట్లేదు. అందుకే మినిమలిస్ట్ కీర్తు అని ఛానల్ పేరు పెట్టుకున్నాను. ఈ పెయింటింగ్ మీకు అసలు ఎలా అనిపించిందో నాకు కమెంట్లో చెప్పండి. నాకు తెలుసు పర్ఫెక్ట్గా లేదని, బట్ చేస్తున్నప్పుడు చాలా హాయిగా రిలాక్సింగ్గా అనిపించింది. ఇవన్నీ హాబీస్ కదా, సో ఇవి మనకి నచ్చితే చాలు. ఫాస్ట్గా చేసేయాలి, చాలా బాగా చేసేయాలి అనేం రూల్ లేదు. మనకి హ్యాపీ అనిపిస్తే, రిలాక్స్డ్గా అనిపిస్తే చాలు. నా బెస్ట్ ఫ్రెండ్స్ అన్నాను కదా బాగా చేస్తారని. వాళ్ళ ముందైతే ఇది అసలు నార్మల్ థింగ్, కానీ వాళ్ళని చూసి నాకు ఇన్స్పిరేషన్ వస్తుంది ఎంత బాగా చేస్తున్నారు అని చెప్పేసి. కానీ ఎప్పుడు నాది బాగాలేదు అని ఎప్పుడు అనుకోను. ఐ గెస్ ఈ యాటిట్యూడ్ చాలా మంచిది. అప్పుడు హ్యాపీగా ఉండొచ్చు మనం కూడా, అండ్ మన ఫ్రెండ్షిప్స్ కూడా బాగుంటాయి. ఇదంతా కంప్లీట్ అవ్వడానికైతే నాకు అరౌండ్ 2 hours పట్టింది. అంటే నేను చాలా స్లోగా చేస్తాను మామూలుగానే. 2 hours అంటే చాలా స్పీడ్ అనమాట. సో 4-5 hours తీసుకొని స్లోగా చేస్తే ఇంకా బాగా వస్తాయి. కానీ మాకు బయటకెళ్ళే పని ఉంది, సో దానికోసం అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా కంప్లీట్ చేసేసాను నేనైతే. మాస్కింగ్ టేప్ లేదు నా దగ్గర, సో కొనాలని కూడా అనిపించలేదు. అందుకే బార్డర్స్ డ్రా చేసి కార్నర్స్ కట్ చేసేసి ఇలాగ పెట్టేశాను. ఎలా ఉందో నాకు చెప్పండి కంపల్సరీ. ఈ వీక్ అంతా నాకు హెల్త్ అస్సలు బాగాలేదు. మొత్తం ఆల్మోస్ట్ 2 times or 3 times కుక్ చేశాను. మిగతా అంతా కార్తికే కుక్ చేశాడు. ఇందాక చూపించింది క్యాప్సికమ్ కర్రీ. మేము డిన్నర్కి వెళ్ళాము. సో మా ఫ్రెండ్ కృష్ణాది ఈ స్కూటర్ ఉంటే ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వేసుకొని తిరిగేస్తున్నాను నేను. దాన్ని కూడా వీడియో తీసుకున్నాను. అయాబ్ రెస్టారెంట్కి వచ్చాము. మన హైదరాబాద్దే, ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. మేమైతే వెజిటేరియన్ తిన్నాము. కార్తీక మాసం కదా, ఈ మంత్ మొత్తం నాన్ వెజ్ తినట్లేదు మేము.
అది అయిన తర్వాత మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికెళ్ళి మా నాన్న సూపర్ హీరో మూవీ పెట్టుకున్నారు అందరూ. నేనైతే మూవీస్ చూడడం తక్కువ చాలా. నా టైం పాస్ అయితే బుక్స్తోనే అనమాట. ఇది మా ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకొని చదువుతున్నాను. చాలా బాగుంది బుక్ అయితే. అండ్ దెన్ సండే రోజు మా ఫ్రెండ్స్ డిన్నర్కి ఇన్వైట్ చేశారు. సో ఈ ఫ్యాన్సీ ప్లేస్కి వెళ్ళాము. రూఫ్ టాప్ కిచెన్ అనమాట. చాలా చాలా బాగుంది ఈ ప్లేస్ మాత్రం. కానీ మొత్తం చీకటిగా ఉంది. చూసారా ఈ మెనూ కూడా అసలు లైట్స్ పెట్టారు. చాలా డిఫరెంట్గా ఉందని షూట్ చేశాను. యాక్చువల్లీ ప్లేస్ మొత్తం మెయిన్లీ డ్రింక్స్కి అనమాట. మేమేమో జస్ట్ డిన్నర్కి వెళ్ళాము. సో ఫుడ్ అంత బాగాలేదు. కానీ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అక్కడ దూరంగా బుర్జ్ ఖలీఫా కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ లైవ్ మ్యూజిక్ పెట్టారు. వీళ్ళు మంచిగా మనకి బాగా తెలిసిన ఓల్డ్ హిందీ సాంగ్స్ ఇంకా ఇంగ్లీష్ సాంగ్స్ అలా ప్లే చేస్తూ ఉన్నారు. నాకు చాలా బాగా అనిపించింది. ఓల్డ్ సాంగ్స్ మన పేరెంట్స్ వింటారు కదా, అవన్నీ పాడారనమాట. సో అలా వింటూ మూన్ లైట్లో కూర్చొని ఎంజాయ్ చేసాము చాలాసేపు. టేబుల్ కనిపిస్తుంది కదా స్టేజ్ పక్కన, అక్కడ ఎవరిదో యానివర్సరీ. సో వాళ్ళు విష్ చేసి డెడికేటెడ్ సాంగ్స్ పాడారు. చాలా బాగా అనిపించింది. రూఫ్ టాప్ అన్నాను కదా, అక్కడ నుంచి కిందకు వస్తే ఇది వేరే హోటల్ అనమాట. చూడండి అసలు లిఫ్ట్ నుంచి కూడా వ్యూ ఎంత బాగుందో. ఐ గెస్ ఇది 5 స్టార్ హోటల్. ఇంకా డిన్నర్ అయిన తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోతుంటే మా ఫ్రెండ్స్ ఇచ్చారు ఈ గిఫ్ట్. ఇన్ని డేస్ నేను కొనకుండా ఆపి అవాయిడ్ చేస్తూ వచ్చాను. అదే ఇంటికి గిఫ్ట్లా వచ్చేసింది. సో కార్తీక్ మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాడు దీనికోసం. నాకు అసలు సౌండ్ అన్నా స్పీకర్స్ అన్నా అస్సలు నచ్చదు. నాకు మైగ్రేన్ ఉంది. కార్తీక్కి మాత్రం చాలా ఇష్టం అన్నమాట స్పీకర్స్ అంటే. సో ఫైనల్గా తనకి నచ్చిన గిఫ్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే దాన్ని సెట్ చేద్దామని తను ఇంకా వాళ్ళ ఫ్రెండ్ కూర్చున్నారు. వాళ్ళ ఎంజాయ్మెంట్ టైం స్టార్ట్ అయింది. నేనైతే ఇంకా వెళ్ళి సఫర్ అవుతాను. మీకైతే ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.